సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ఓపెన్ జిమ్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. 51 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించిన పార్కు ద్వారా పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఓపెన్ జిమ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘురాం రెడ్డి, జనరల్ సెక్రటరీ విఠల్, కాలనీ వాసులు పాల్గొన్నారు. రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ దంపతులకు మల్లికార్జున నగర్ కాలనీ మహిళలు వినూత్నంగా ఒడిబియ్యం పోసి ఆత్మీయతను చాటుకున్నారు. తమ కాలనీ అభివృద్ధికి పార్కు ఏర్పాటు కోసం కార్పొరేటర్ పడిన శ్రమను గుర్తించి కాలనీ ఆడబిడ్డగా భావించి ఒడిబియ్యం పోసామని మహిళలు చెప్పారు. ఎక్కడా లేని విధంగా ఓ ప్రజా ప్రతినిధికి నూతనంగా ఒడిబియ్యం పోయడం ఆసక్తి కలిగించింది. మనమరాలు వాళ్ళ పని చేయాలి. చేసేది తక్కువ ఉంది, చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏమైనా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. బిడ్డ పెళ్లి కంటే మన పెళ్లి చాలా ఘనంగా చేయాలంటారు మా అవ్వలు తాత. ఇక మాత్రం ఆ విధంగా చేసేది ఇంకా చాలా తక్కువ ఉంటుంది, చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. పటాక్షలు అనేది కాలనీస్ అనేది విస్తరంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక బిల్డింగ్ పైన 4 బిల్డింగ్ 4 ఫ్లోర్ వేసుకుంటూ ఉన్నారు. అడుగులో డ్రైనేజ్ దయా పెరుగుతూ ఉంటుంది, రోడ్లు పెరుగుతూ ఉంటాయి, వాటర్ కావాలి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వహిస్తామని అందరూ తెలియజేస్తూ, చక్కటి చిల్డ్రన్స్ పార్కు మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు కాలనీవాసులకు, వేదిక వారికి, పత్రికా సోదరులకు నేను పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు ఏమైనా అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ప్రతి కాలంలో కూడా ఏ పని లేకుండా చేసాం, ఇంకా చేసిన పనులనే అవి కూడా చేస్తామని కూడా ఆలోచిస్తున్నాం. మరి పార్టీ విషయానికి వస్తే ఇప్పటిదాక బాగా చెప్పినట్టు మరి ఎన్నో అభివృద్ధి కూడా మరి మైపాలని నేను పాల్గొనిస్తానని మాటిస్తానని చెప్పేసి మనకి పార్కు ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే సొసైటీ మేము పాఠశాల పట్టణాలపై పాఠశాల జరిగింది. మరి అధికారులు మధ్య రోజు అందంగా కావాలి. మరి ఆ పాట అయితే పిల్లల ఆరోగ్యాన్ని మరి విమర్శ మార్గం చేసుకునే ఉద్దేశంతో కూడా పార్కు అర్థంగా జరగడం జరిగింది. మరి మొన్న మహిళలు ఈ కాలంలో వచ్చినప్పుడు మహిళలు అడగడం జరిగింది. పిల్లలందరూ ఉన్నారు. ఆ మీద మాకు పార్క్ కృషి చేస్తారని అడగడం జరిగింది. ఈ మధ్య మనకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చేసుకోవడం. మరి ఇప్పుడు మరి టీ పార్క్ ఏ విధంగా మంచిగా చూసుకుంటుందో ఆ విధంగా మీకు ఇంకా కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక టైమింగ్ పెట్టుకుంది. ఒక టైమింగ్ పెట్టుకుంటే ఆ టైం ప్రకారం వాకింగ్ చేస్తారు, జిమ్ చేసుకుంటారు. మరి పిల్లలు ఆడుకునే స్థానాలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఆడుకుంటారు. మీరు టైమింగ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిన్న పాటలు ఏమైనా చిన్న రిపేర్లు కానీ ఉంటే కూడా మరి నేను చేపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ 2 రోజులని ఒక 6 రోజులుగా మనము మహిళా పార్క్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. మరి ఇంకా ఏ విధంగా అంటే రోడ్లు, డ్రైనేజ్ ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా చిన్న పనులు కాబట్టి అవి కూడా అర్థంగా చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రఘురామరెడ్డి అంటే వాళ్ళ ఇంట్లో ఆ రోడ్డు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అవి ఎప్పుడు చేస్తామని ఎప్పుడు అడుగుతా ఉంటారు. అది కూడా అధికంగా చేస్తామని కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే అండర్గ్రౌండ్ చేస్తున్నాక రోడ్ వేసుకోవాల్సి వస్తున్నారు.